తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది. కేసీఆర్కి చేతకాన్ని మేము చేసి చూపెడతామంది. కరెంటు విషయంలో ఒకప్పుడు కాంగ్రెస్ అంటే కరెంటు కోతలకు ప్రసిద్ధి. పల్లె ప్రాంతాల్లో పగలెంతసేపు కరెంటు ఉంటుందో తెలియదు, రాత్రి కరెంటు ఉంటుందన్నటువంటి గ్యారంటీనే లేదు. అలాంటి రోజుల నుండి తర్వాతన ఏది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అది ఓడిపోవడం, ఆ తర్వాతన ఏది 24 గంటల కరెంట్ నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా తీసుకురావడం, అందులో భాగంగా తెలంగాణ కూడా సక్సెస్ కావడంతో అప్పటి నుంచి కరెంటు కోతలు లేవు. ఏదైనా శనివారమో సెకండ్ సాటర్డేనో 1 గంట 2 గంటలు తీసి మెయింటెనెన్స్ పేరుతో కరెంటు కోతలు తప్పించి మ్యాక్సిమం లేవు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కరెంటు బిల్లుల మీద 200 యూనిట్లకి తగ్గిస్తానంది. ఆ బిల్లులు మొన్న వారం రాలేదు, మొన్న నెల రాలేదు, వచ్చే నెలలో వస్తుందా అంటే ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్తున్నారు. 1 కోటి మంది దాకా ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు. అయితే ఈలోపు పల్లె ప్రాంతాలలో పట్టణ ప్రాంతాల్లో కూడా పలు దఫాలు కరెంటు కోతలు వస్తున్నాయట. ఇది నేను ధృవీకరించట్లేదు. నేను మొన్న ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు తెలంగాణకు సంబంధించిన కొంతమంది నాకు మెయిల్ చేశారు. మా ఏరియాలో ఇదివరకు ఇట్లా కరెంటు ఉండేదండి, కరెంటు ఎప్పుడో సెకండ్ సాటర్డే రాజున పోయేది, కొంచెం ఒక్కోసారి నెల మొత్తం మీద 2 శనివారాల పాటు 1 గంట 2 గంటల కరెంటు కోత ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం వారంలో 3-4 సార్లు కరెంటు పోతుంది. అది 10 నిమిషాలు 5 నిమిషాలు కాదు, గంట గంటన్నర దాకా కరెంటు పోతుంది. ఇది పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా అని చెప్తున్నారు. ఇది నేను ధృవీకరించట్లేదు. కాంగ్రెస్ సర్కార్ ఒకవేళ కింద అధికారులు ఏమన్నా కాంగ్రెస్ని మోసం చేయడానికో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోసం చేయడానికో తప్పు చేస్తున్నారా, విద్యుత్ శాఖ మంత్రి దాన్ని జాగ్రత్తగా దృష్టి సారించాల్సి ఉంది. లేకపోతే కనుక ఇలాంటి మోసాలే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా రోజులు ఫేస్ చేశాడు, ఈ మధ్యన సరి చేసుకుంటున్నాడు. బట్ అక్కడ అట్లాంటి పరిస్థితి, ఎందుకంటే ఒక పార్టీ కోసం కొమ్ము కాస్త కనుక పనిచేస్తే పెద్ద దెబ్బ అవుతుంది, చూసుకోవాల్సింది.